హలో గైస్, ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నానంటే న్యూ విజన్ స్కూల్కి వెళ్తున్నాను. అది ఎందుకు రాబాయి అంటే, ఎందుకు వెళ్తున్నానంటే హేమంత్ వాళ్ళ చెల్లికి బాక్స్ ఇవ్వాలంట. ఇది ఒక వెరైటీగా మనం యూనివర్సిటీ డెసిషన్ చెప్దాం, ఇలా ఎప్పుడు అక్కడ నిలబడి చెప్పడమేనా అని చెప్పి ఈ థాట్ అయితే వచ్చింది నాకు. చూద్దాం ఎలా ఉంటుందో ఇలా చేస్తే. అదనమాట. ప్రస్తుతం ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి హేమంత్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. టైము అయిపోయింది, వాళ్ళ చెల్లికి 12:30కే స్టార్ట్ అంట. 12:40 అయింది, లేట్ అయ్యాను. అయినా కూడా ఐ ట్రై మై లెవెల్ బెస్ట్. ఈ వ్లాగ్ ఎలా వస్తుందో చూద్దాం. ఇట్ విల్ బీ అరౌండ్ 2-3 minutes అంతే. నా యూనివర్సిటీ డెసిషన్, యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్ ఎట్ అర్లింగ్టన్ అయితే నేను చెప్తాను ఇప్పుడు నాకు ఏమైంది, నా అడ్మిట్ ఎప్పుడు వచ్చింది, ఏంటి సంగతి అని. రైట్, దానికన్నా ముందు వాడి దగ్గరికి వెళ్ళేసి ఫస్ట్ వాడిని ఎక్కించుకొని మాట్లాడతా, ఓకేనా? రైట్, ఇక లేట్ డ్యూ టు టైం బాగా చూడండి. 12:52 అయింది. 12:30కే బ్రేక్. 12:40కి 12:30కి మేము 12 minutes డిలే. అందుకోసం తీయలేకపోయాను. వచ్చాడు, కాలేజ్ దగ్గర కూడా వచ్చాము. వాళ్ళ చెల్లి కోసం వెయిటింగ్ అనమాట. ఇది కాలేజ్ కాదు, బేసికల్ మేము చదువుకున్న స్కూల్. అది యా, స్కూల్. మాకు ఫైనల్లీ దింపాము. ఇక్కడ మాట్లాడతా పార్కింగ్లో. ఏమవుతుంది, యా ఫ్రీ దొరకలే అనమాట ఎంతసేపు. యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్ ఎట్ అర్లింగ్టన్. ఈ యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్ ఎట్ అర్లింగ్టన్కి నేను స్టార్టింగ్లోనే డిసైడ్ అయిన అప్లై చేద్దామని. సో నేను 21st November రోజు నా అప్లికేషన్ అయితే స్టార్ట్ చేశాను యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్ ఎట్ అర్లింగ్టన్కి. 29th నా లాస్ట్ LOR సబ్మిట్ అయింది. 3 LOR లెక్చరర్ నుంచి సబ్మిట్ చేయమని అడిగింది యూనివర్సిటీ. 29th ఇస్ ద లాస్ట్ LOR సబ్మిట్ అయింది. దాని తర్వాత నాకు December 11th రోజు డెసిషన్ అయితే ఇచ్చారు. వెల్కమ్ టు యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్ ఎట్ అర్లింగ్టన్. మేము ఓన్లీ మీ మార్క్సే చూసి ఇవ్వట్లేదు, మీ ఓవరాల్ అకాడమిక్స్ని మొత్తం అంతా పరిగణనలో తీసుకొని చూస్తున్నాము, కాబట్టి మీకు ఇంకా గ్రో అవుతారని చెప్పి మీకు అడ్మిషన్ ఇస్తున్నాం అని చెప్పి ఆ ఈమెయిల్లో మెన్షన్ చేస్తుంది. ఇది యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్ నా జర్నీ. ఆ యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్ ఇప్పుడు నాకు మెయిల్ ఏం పెడుతుందంటే ఓరియంటేషన్ బుక్ చేసుకోవాలి అని పెడుతుంది. కాబట్టి నేను యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్కి వెళ్ళాలని అనుకోవట్లేదు. వేరే యూనివర్సిటీస్ ఇంకా ఉన్నాయి కదా, చూద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే డ్యూ టు ఇట్స్ హెవీ ట్యూషన్ ఫీ అనమాట. స్కాలర్షిప్ కూడా నాకు అడ్మిట్ కార్డులో ఏమీ స్కాలర్షిప్ అయితే రాలేదు. ఈ యూనివర్సిటీకి నేనైతే I-20 అప్లై చేయలేదు. ఈ యూనివర్సిటీకి నేనైతే వెళ్ళట్లేదు. ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు కావాలంటే ఏం చేయాలరా? మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు మాతో కాంటాక్ట్లో ఉండండి. ఇలాంటి వీడియోస్ మీకు చాలా వస్తాయి. అలాగే ఇక్కడ Instagram హ్యాండిల్ ఇస్తున్నాను, ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి ఫాలో చేయండి. మీరు అక్కడ మాకు మెసేజ్ చేయొచ్చు. బాయ్ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.